యేసుక్రీస్తు ఎక్కడుందో సార్ చదవండి, అది ఎక్కడుందో చూడండి. అది సువార్త 22వ అధ్యాయము 36 నుండి చూడండి ఎలా ఉంటుందో. ఒక ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవాడు వచ్చి యేసుక్రీస్తుని అడుగుతాడు, అన్నిటికంటే ముఖ్యమైన ఆజ్ఞ ఏది? మత్తయి సువార్త ఒకసారి ఉన్నామా, అందరు తీసారా? మత్తయి సువార్త 22:36 నుండి. ఓకే, ఇప్పుడు చదవండి. చాలు చాలు. ఎలా? మొదటి ఆజ్ఞ ఏంటి? నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననున్నది. ఈ వ్యక్తి దేవుని మీద ప్రేమను బట్టి ఈ స్పీడ్ ఫాలో అయ్యాడా, తన ఇష్టాన్ని బట్టి ఫాలో అయ్యాడా? ఏది ముఖ్యము దేవుడికి? దేవుని ప్రేమను బట్టి నువ్వు ఆజ్ఞను అతిక్రమించకుండా ఉంటే అది ముఖ్యము. దానికి దీనికి డిఫరెన్స్ ఉంది. నాకు ఇష్టం లేదు అబద్ధం ఆడటం ఓకే, మంచిదే. కానీ దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు, అబద్ధం ఆడరాదు, దొంగతనము చేయరాదు. నా దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను కాబట్టి ఆయన చెప్పిన మాటను దాటను, ఆయన చెప్పినట్లే నేను నడుచుకుంటాను అని కనుక నువ్వు అబద్ధం ఆడకుండా ఉంటే ఏది శ్రేష్టమో? ఏది శ్రేష్టమో చెప్పండి. దేవుని మీద ప్రేమతో చేసే క్రియ శ్రేష్ఠ, అదే సత్క్రియ అనేది. మరియు ఏలయనగా మీరు వాటి యందు నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మీరు యేసుక్రీస్తునందు సృజింపబడిన వారే. అదే కదా వాక్యం. ఎలా చేయాలి సత్క్రియను? దేవుని మీద ఉన్న ప్రేమను బట్టి చేయాలి. మరి అన్నిటికీ దేవుడి మీద ప్రేమ ఉంటుందా? ఉండదు. అటు ప్రేమ లేకుండా చేస్తున్నాడు. ఆ క్రియలు నేను దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి మనం అనుకుంటాం, అమ్మో నేను పుణ్య కార్యక్రమాలు చేసేస్తున్నాను, డొనేట్ చేసేస్తున్నాను, ఈ కార్యక్రమాలు చేస్తున్నాను, ఇంత చారిటీ ఇచ్చేస్తున్నాను, దేవుడితో నాకు సంబంధం లేదు. ఈ కార్యాలను బట్టి నువ్వు నన్ను అన్నాడా? ఎవరో పరిసయ్యుడు ఏమన్నాడు? నా రాబడి అంతట్లో 10వ భాగాన్ని నీకు ఇచ్చేస్తున్నాను. అదే పాస్టర్లు చెప్తున్నారు, 10వ భాగం తీసుకొచ్చేయండి.